ఐఎమ్ సారీ. కోబాల్ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి నయమయ్యే లక్షణాలు. డాక్టర్, ఇక ఆపరేట్ చేయడం ఒక్కటే మార్గం. అయితే ఆపరేషన్ వెంటనే జరిపించండి డాక్టర్. కానీ ఆపరేషన్ చాలా కాస్ట్లీ అఫేర్. కనీసం 3,000 ఖర్చు అవుతుంది. నీ పొజిషన్లో అంత డబ్బు సంపాదిస్తాను డాక్టర్. ఏదో విధంగా సంపాదిస్తాను. దయచేసి మీరు వెంటనే ఏర్పాటు చేయించండి. ఇవాళే రిలీజ్ సార్ ఎన్టీఆర్ బొమ్మ. జనం ఎరగబడిపోతున్నారు. మరి టికెట్ కావాలా సార్? కావాలి. ఉన్నాయా? ఈ పక్కనే ఓ ఇంట్లో దొరుకుతాయి. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ. ఎంతైనా పర్వాలేదు. ఈ షోకి ఒకరిని రమ్మని చెప్పాను. 2 టికెట్లు కావాలి ప్లీజ్. సరే, నాతో రండి. రండి సార్, రండి. వీళ్ళే కూర్చోండి, కూర్చోండి. కాస్త త్వరగా రండి. శివరామయ్య గారు, శివరామయ్య గారు. ఏం బాబు ఎలాగొచ్చావు? ఊరికే రావటం కాదు, మీరు చెప్పిన ఆ దేవీ ప్రసాద్ గారు అబ్బాయిని వెంట పెట్టుకుని మరీ వచ్చాను. ఏడి అబ్బాయి వచ్చాడా? మరి అంత తొందరపడిపోతే ఎలా? చూడండి, అబ్బాయి అసలే సిగ్గుపడుతున్నాడు. పెళ్లి కూడా ఎత్తారనుకోండి మరీ సిగ్గుపడిపోతాడు. ముహూర్తం వీలైనంత త్వరగా పెట్టించమంటున్నాడు. మీరు అమ్మాయిని కాస్త అలా చూపెట్టండి. మిగతా విషయాలు నేను అరుకొస్తాను. ఇంకా ఇలా నిలబడి ఉన్నారేమిటండి? అమ్మాయి ముఖాన్ని సబ్బేసి 4-5 సార్లు బాగా రుద్దించి 6 మందాల పౌడర్ కొట్టించండి. నేను ఇప్పుడే వస్తాను. అలాగే తాయారు. సినిమా ఎవరు కాకపోతే రేపు దొరుకుతాయా? ప్రాణం ఎవరిపోతే రేపు రాదు. లైన్లో నిలబడిపోతే మొత్తం బుకింగ్ ముగించేస్తాను. లైన్ ఆడవాళ్ళంతా ఇటు, మగవాళ్ళంతా అటు. లైన్ లైన్ కరెక్ట్. ఇది లైన్ అంటే 2 టికెట్లు ఇవ్వండి. ఏంటయ్యో నైస్ గా జనాన్ని సర్దినట్టు సర్ది టికెట్లు పట్టేస్తావు. ఇవేటో డోంట్ షౌట్ మేడం, డోంట్ షౌట్. ఇంగ్లీష్ లోకి మారిపోయా. ఇదిగో ఈ వడ్డీ వరలక్ష్మి కాడ తోక జారిస్తే తెంపి చేతిలో పెడుతుంది. జాగ్రత్త. ఇస్తావా లేదా? ఇంతకీ ఏ సినిమాకి వెళ్ళాలి? దైవరాముడు మా ఎన్టీఆర్ సినిమా. చంపావు పో. మీ ఎన్టీఆర్ సినిమా ఆ హాల్లో. ఇవి డోంట్ బిలీవ్ మీ అనే ఇంగ్లీష్ సినిమా టికెట్లు. అట్టగా ఆశించకు, తొందరగా వెళ్ళు, లేకపోతే ఈ గుంపంతా అడ్డుపడతారు. వెళ్ళాలి తొందరగా. ఈ టికెట్లు దైవరాముడు సినిమాకేనా? కాదమ్మా, ఇది ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీష్ పిక్చరా? తెలుగు ఆ పక్కనే. అక్కడ వాడెవడు ఇక్కడని చెప్పాడే? ఎడివాడు? నమస్కారం బాబు. నమస్కారం. రావు అన్ని వివరాలు చెప్పాడు. త్వరలోనే ఏర్పాటు చేయించమన్నారట. అవునండి, వెంటనే ఏర్పాటు చేయండి, నేను వెళ్ళాలి. అలాగే బాబు, మీ ఇష్ట ప్రకారమే ఏర్పాటు చేద్దాం. ఆడంగులు ఇవ్వ సార్ మీ టికెట్లు. థ్యాంక్స్. ఎంత ఇమ్మంటారు? డబ్బే అవసరం లేదు, వెళ్ళండి. అవతల ఆరు మొదలెడతారు. అది కాదండి, డబ్బులు లేకుండా ఏమిటి? మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి. కోటీశ్వరుడు మన అమ్మాయి అదృష్టం. శివరావు గారు. ఏం బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఏం లేదు, అబ్బాయి తొందరలో ఏర్పాట్లు చేయించమంటున్నాడు. ఇంకే మీరు ఆ ఏర్పాట్లో ఉండండి. నాకు రావాల్సిన కమిషన్ ఇప్పిస్తేనే వెళ్తాను. అవసరం నాకు పని. ఇప్పుడే పట్టుకొస్తాను బాబు. చూడండి ఆయన, గొప్పింటి సంబంధం కుదిర్చావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో నీ 3,000. నీకు ఎప్పుడైనా డబ్బు ఇబ్బంది అది వస్తే. ఇప్పట్లో అలాంటి ఇబ్బంది నేను రాదులేండి. చెప్పబడకుండా లోపలికి వెళ్తానేమిటి? నీకెందుకయ్యా, నీ పనేదో నువ్వు చూసుకో. మర్యాద పోతే మబ్బు దిగిపోతుంది, జాగ్రత్త. ఎవరో లోపలికి వెళ్ళకుండా చూడవే నా పని. ఓహో, వాచ్మేనా? కళ్ళజోడు పెట్టుకోవయ్యా, వాచ్మేనా కదా తెలుస్తుంది. ఎవరు కావాలి మీకు? మేము వియ్యాల వారమయ్యా. మరి కయ్యాలు పెడతామేమయ్యా? మా అమ్మాయిని వారి అబ్బాయికి ఇస్తున్నాం. వాళ్ళ అమ్మాయికి మీ అబ్బాయిని ఇస్తున్నారా? వాళ్ళ అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తున్నారా? మరి ఇంట్లో పెళ్లి మాట ఏం పెట్టలేదే? బహుశా మీరు తప్ప డ్రెస్ వచ్చి ఉంటారు. అబ్బాబా, తప్పే డ్రెస్ నువ్వా మేమా? ముందా కిళ్ళి ఊసేవయ్యా. నా మీద కాదు, అటు ఆడంగులు రండర్రా, కొబ్బరి బండాలు. వెళ్ళండి వెళ్ళండి, మా అబ్బు దిగిపోతుంది ఇంట్లో. ఏది ఏమైనా సరే మనం చెప్పిన టైంకి డ్యామ్ పూర్తి అయితే తెరవలసిందే. కూలీలు మరొక 1000 మందిని పెట్టండి అయ్యా.
అవసరమైతే నైట్ షిఫ్ట్ కూడా చేయించండి. అర్థమైందా? అడుగులు రండర్రా. నమస్కారం బావగారు. బావగారు? అదే బావగారు, కాబోయే బావగారు అనుకోండి బావగారు. మొన్న మీ అబ్బాయి మోహన్ మా అమ్మాయిని చూశాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఏమిటి మా అబ్బాయి? అవును బావగారు, మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందట, త్వరలోనే ముహూర్తం పెట్టించేమని చాలా కంగారు పడ్డాడు. మేము లాంఛనప్రాయంగా మిమ్మల్ని కలిసి నిశ్చయతాంబూలాలు పుచ్చుకుందామని చెప్పి ఆడంగులు, కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు, మిఠాయిండలతో సహా వచ్చేసాం బావగారు. మోహన్, ఏమిటది? నేనెవరో తెలుసా నీకు? తెలుసు డాడీ, ఒకసారి చూశాను. చూసారా? అదేమిటి బాబు, నువ్వు మా తాయారుని చూసిన సంగతి, ముహూర్తం పెట్టించమన్న సంగతి మా నాన్నగారితో, అదే మీ నాన్నగారితో చెప్పలేదా? ముహూర్తం ఏమిటండి? ఒక ఆయన నాకు సినిమా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చాడు, ఇచ్చాడు, పుచ్చుకున్నాను, అంతే. అదేమిటి బాబు, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని చెప్పాడే. ఎవరైతే మా వాడిని తీసుకెళ్లి ముక్కు ముఖం తెలియని వాడితో పెళ్లి విషయం మాట్లాడడానికి ఎంత ధైర్యం వాడి? రాము అని మా పేటలో ఉండే కుర్రాడేనండి, కమిషన్ కూడా తీసుకున్నాడు. మోహన్, ఆ రాము అనేవాడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడా? అవునన్నయ్య, నా అంతే ఉంటాడు కదా? ఎస్. హాస్పిటల్. అమ్మా, ఆపరేషన్ సరిగ్గా జరిగి నువ్వు నవ్వుతూ తిరిగి రావాలని దేవుళ్ళకి మొక్కుకున్నాను. హారతి తీసుకో. ముంచుకొస్తున్న వరదని అరిచేత్తో ఆపాలని చూస్తున్నారా మీరిద్దరు? చావు నా మీదకు విరుచుకుపడుతూ ఉంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరురా. అలా అనకమ్మా, ఈ ఆపరేషన్ తో నీకు తప్పకుండా నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు. రాము, రాము, you cheat! Come out, I say! హలో సార్, మీరా? గుడ్ మార్నింగ్. It's a bad morning for you. You scoundrel! నో వద్దు బ్రదర్, ఇంత వయసు వచ్చి చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏం బాలేదు. ఆపే బ్రదర్, ఆపే. చాలు బ్రదర్, చెప్తుంటే వినలేదు బ్రదర్. బ్రదర్ హాయ్, వద్దు. మీ కారు కూడా వేడిగానే ఉంది బ్రదర్. నాలాంటి అహింసావాది మీద చేయి చేసుకోకూడదు, తప్పు బ్రదర్, వద్దు. అహింసావాదివే? గిరిగిరా తిప్పకు బ్రదర్, కళ్ళు తిరుగుతున్నాయి. చూడు బ్రదర్, నేను తప్పు చేశాను కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే నా మీద చేయి చేసుకున్న వాడిని పచ్చడి చేసేసేవాడిని. ఆ రోజు షాప్ లో మోసం చేసి నా చేత బిల్లు కట్టిస్తావా? ఈ రోజు నా తమ్ముడిని పెళ్లి విషయంలో ఇరికించి కమిషన్ కొట్టేస్తావా? ఇంటి లేకపోతే నడివీధిలో నిలబడి చేయిదా? డోంట్ బెగ్. ఎవరైనా జాలిపడి నీ ముఖాన్ని పారేస్తా, అంతేగాని తలలు మార్చి దగా చేసి దర్జాగా బ్రతకాలని చూసావో ఐ సీ యువర్ ఎండ్. అవసరం అలాంటిది బ్రదర్. పాపం చేశాడని కోపగించుకోక, పాపం ఏదో చేశాడని సింపతి చూపెట్టుకో. ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ బ్రదర్. గ్రేట్ఫుల్? జీవు నెత్తున్న మనిషి అయితే ఇక నుంచి ఆయన గౌరవంగా బ్రతుకు. అమ్మా, ఇక బయలుదేరదామా? ఇప్పుడు వచ్చాను అతని వారా? వాడు చలపతని నా క్లాస్మేట్ అమ్మా. మేమిద్దరం కలిసి కాలేజీలో చదువుకునే రోజుల్లో అతను ఎవరో నాకు తెలియదమ్మా. ఓడిపోయాను రా. నిన్ను ఆ తండ్రి బిడ్డగా కాదు, ఈ తల్లి బిడ్డగా చూసుకోవాలనుకున్నాను రా. అందుకనే రాత్రి బౌళ్ళు కష్టపడి నిన్ను చదివించుకున్నాను. కానీ మనిషి దూరమైనా బిడ్డలోంచి ఆ తండ్రి గుణాలు పోవని ఇప్పుడే తెలుసుకున్నాను రా. నేను ఓడిపోయాను రా, పూర్తిగా ఓడిపోయాను రా. అమ్మా అమ్మా, ఆపరేషన్కి డబ్బు అవసరమైందని. డబ్బు లేకపోతే నీ తల్లి చచ్చిపోతుందిరా. ఇలాంటి పాడు పనులు చేస్తే తరతరాల వంశ ప్రతిష్ట పుచ్చిపోతుందిరా. ఒకటి గుండెల్లో పొడిచి సంపాదించిన డబ్బుతో నువ్వు నాకు ఇచ్చేది మందు కాదురా, విషం. వద్దురా రాము, నాకు ఈ ఆపరేషన్ వద్దు. ఆ పాపిచ్చి డబ్బుతో నాకు ఈ ప్రాణం పోయొద్దురా, నాకు ప్రాణం పోయొద్దు. దగ్గి దగ్గి ఒక్కసారి గుండె పగిలి సావు నీవే. కన్న కొడుకు ఇంత గొప్పవాడే
ఈ బిడ్డను చూసి తలదించుకున్న నువ్వు గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తానమ్మా. నీతికి కట్టుబడి డబ్బు సంపాదించి నేను బ్రతికించుకుంటాను. నేను తండ్రి బిడ్డను కాను, ఈ తల్లి బిడ్డనేనని ఆనందంగా నువ్వు చెప్పుకునేలా చేస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నన్ను నమ్ము.